జగపతి బాబుగా పేరొందిన వీరమాచనేని జగపతి చౌదరి తెలుగు సినిమా నటుడు. తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు అయిన వి. రాజేంద్ర ప్రసాద్ కుమారుడు. దాదాపు 100 చిత్రాలలో నటించి 7 నంది పురస్కారాలను అందుకున్నారు. కుటుంబ కథా చిత్రాలలో ఎక్కువగా నటించాడు. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా పేరుగాంచిన కొన్ని సినిమాలతో ప్రయోగాలు కూడా చేశాడు. ఉదాహరణకు గాయం, అంతఃపురం, ప్రవరాఖ్యుడు, లెజెండ్, రంగస్థలం, శ్రీమంతుడు లాంటి సినిమాల్లో అతను పోషించిన పాత్రలు. జగపతి బాబు ఫిబ్రవరి 12, 1962న మచిలీపట్నంలో జన్మించాడు. మద్రాసులో పెరిగాడు. ఈయన తండ్రి జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ అధినేత, దర్శకుడు అయిన వి. రాజేంద్ర ప్రసాద్. మద్రాస్లోనే చదువు పూర్తి చేసిన జగపతిబాబు తర్వాత సినిమాల్లోకి ప్రవేశించాడు. చదువుకునే సమయంలో రోజుకు 3 నుండి 4 సినిమాలు చూసిన జగపతిబాబుకి సినిమాల్లోకి రావాలని ఆలోచన ఉండేది కాదు. ఎందుకంటే 12 ఏళ్ల వయసులో సినిమాల్లోకి వెళ్లను అని ఆయన అమ్మగారు ఒట్టు వేయించుకున్నారు. చదువు అయ్యాక కొన్ని రోజులు విశాఖపట్నంలో ఉన్న బిజినెస్ చూసుకున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా సినిమాల్లోకి వెళ్లాలని ఒక్క రాత్రిలో నిర్ణయించుకుని, నాన్నగారు పెద్ద నిర్మాత అయిన ఆయన ప్రమేయం లేకుండానే ప్రయత్నాలు కొనసాగించారు. డైరెక్టర్ ద్వారా విషయానికి తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ గారు జగపతిబాబు ఇష్టాన్ని మన్నించి 1989లో సింహస్వప్నం సినిమా తీసి తెలుగు సినిమాకు పరిచయం చేశాడు. ఈ సినిమాలో కృష్ణంరాజు కథానాయకుడు. తొలి సినిమాలోనే ద్విపాత్రాభినయం చేసిన మొదటి నటుడు జగపతిబాబు. కానీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ తరువాత చేసిన చాలా చిత్రాలు విఫలమయ్యాయి. కానీ పట్టుదలతో ప్రయత్నించిన జగపతిబాబుకు జగన్నాటకం, పెద్దరికం వంటి చిత్రాల విజయంతో నటుడిగా గుర్తింపు వచ్చింది. అయితే తన గొంతు బాగాలేదని ఇప్పటివరకు అన్ని సినిమాలకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు. పెద్దరికం సినిమాతో రాంగోపాల్ వర్మ దృష్టిలో పడ్డ జగపతి గాయం హిట్తో హీరోగా స్థిరపడ్డారు. ఈ సినిమాకు మణిరత్నం రచయిత. ఈ సినిమాలో తొలిసారి డబ్బింగ్ చెప్పిన జగపతి తన గొంతుతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు కొత్తతరం యాంగ్రీ యంగ్ మ్యాన్గా అతన్ని చూపించాయి. అప్పటికే జగపతి బాబు కొత్త పంథాలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేశాడు. 1994లో వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాతో కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వి. కృష్ణారెడ్డి, జగపతి బాబు కాంబినేషన్లో వచ్చిన మావిచిగురు, పెళ్లిపీటలు మొదలైన చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. మావిచిగురు సినిమాతో మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు. జగపతి బాబు, సౌందర్య జంట సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇదే దారిలో దాదాపు 80 చిత్రాలలో నటించారు. మహిళా ప్రేక్షకులను అధికంగా సంపాదించుకున్నాడు. అదే సమయంలోనే ఒకే మూసలో కాకుండా కొత్త పాత్రలతో ప్రయోగాలను చేస్తూ వచ్చారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం సినిమాలో చేసిన సారాయి వీర్రాజు పాత్రలో బాగా పేరు తెచ్చింది. ఈ సినిమాకు జగపతిబాబుకు ఉత్తమ సహాయనటుడిగా నంది పురస్కారం లభించింది. ఈ సినిమా తర్వాత హిందీలో శక్తి అనే పేరుతో పునర్నిర్మాణం అయింది. తెలుగులో జగపతి బాబు పోషించిన పాత్రను హిందీలో షారుఖ్ ఖాన్ పోషించాడు. తెలుగులో జగపతి చూపించిన ప్రదర్శనను తాను తిరిగి చేయలేకపోయానని షారుఖ్ ఖాన్ పేర్కొనడం గమనార్హం. తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన మనోహరం సినిమాకుగాను ఆయన రెండోసారి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. ఆ తరువాత సముద్రం వంటి చిత్రాలతో ప్రయోగాలు చేశాడు. కామెడీ పాత్రలు, కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూనే చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన అనుకోకుండా ఒకరోజు సినిమాలో పోలీసు ఆఫీసరుగా కనిపించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అలాంటి పాత్రలతో లక్ష్యం, హోమం, సిద్ధం సినిమాల్లో నటించాడు. తర్వాత మళ్లీ తన పంథా మార్చుకుని 2006లో మదన్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లైన కొత్తలో అనే కుటుంబ కథాచిత్రంలో నటించాడు. ఇందులో ప్రియమణి కథానాయిక. కొత్తగా పెళ్లైన జంటకు వచ్చే చిన్న చిన్న గొడవలు ఈ సినిమాకు ప్రధాన కథ. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి వీరిద్దరినీ హిట్ పెయిర్ చేసింది. తర్వాత రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కథానాయకుడు సినిమాలో జగపతి బాబు నటన ప్రశంసలు అందుకుంది. 25 సంవత్సరాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న జగపతిబాబు ఇక హీరోగా చేయడం మానుకుని నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ చిత్రంలో ప్రతినాయకుని పాత్రను పోషించారు. పురస్కారాలు: నంది అవార్డులు: ఉత్తమ నటుడు శ్రీకారం, స్పెషల్ జ్యూరీ. ఉత్తమ నటుడు అడవిలో అభిమన్యుడు, స్పెషల్ జ్యూరీ. ఉత్తమ నటుడు గాయం. ఉత్తమ నటుడు మావిచిగురు. ఉత్తమ సహాయ నటుడు అంతఃపురం. ఉత్తమ నటుడు మనోహరం. ఉత్తమ సహాయ నటుడు లక్ష్యం. ఫిల్మ్ ఫేర్ అవార్డులు: 2018 ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటుడు అరవింద సమేత వీర రాఘవ సినిమాకు. 2016 ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటుడు నాన్నకు ప్రేమతో.
2014 ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటుడు లెజెండ్ 2007 ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటుడు లక్ష్యం సైమా అవార్డులు 2016 సైమా ఉత్తమ ప్రతినాయకుడు నాన్నకు ప్రేమతో 2014 సైమా ఉత్తమ ప్రతినాయకుడు లెజెండ్ సినిమాలు మార్చు అసాధ్యులు 1992 గాయం 1993 జాబిలమ్మ పెళ్లి 1996 దొంగాట దట్టీజ్ పాండు 2005 అడవిలో అభిమన్యుడు గాయం మావి చిగురు శుభలగ్నం శుభాకాంక్షలు సినిమా అంతఃపురం మనోహరం సామాన్యుడు శివరామరాజు హనుమాన్ జంక్షన్ పెళ్లైన కొత్తలో లక్ష్యం జై బోలో తెలంగాణ హోమం 2008 రారా కృష్ణయ్య కి 2011 క్షేత్రం 2011 తాండవం సినిమా నందీశ్వరుడు చట్టం 6 ఆపరేషన్ దుర్యోధన 2 లెజెండ్ 2014 ఓ మనిషి కథ 2014 లింగ హితుడు శ్రీమంతుడు 2015 సినిమా 2015 నాన్నకు ప్రేమతో 2016 ఎటాక్ 2016 2 మన్యంపులి 2016 సాక్ష్యం 2018 ఆటగాళ్ళు 2018 మిస్ ఇండియా 2020 తానాజీ 2020 హిందీ సినిమా ఎఫ్ సి యు కే 2021 టక్ జగదీష్ 2021 పరంపర 2021 పెద్దన్న 2021 హీరో 2022 కబ్జా 2023 రామబాణం 2023 రుద్రంగి 2023 ఫ్యామిలీ స్టార్ 2024 అవయవదానం జగపతిబాబు 2022 ఫిబ్రవరి 12న తన 60వ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో 2022 ఫిబ్రవరి 11న ఏర్పాటు చేసిన అవయవదాన అవగాహన సదస్సుకు చీఫ్ గెస్టుగా విచ్చేసిన జగపతిబాబు తన మరణాంతరం అవయవదానం చేస్తున్నట్టు ప్రకటించారు. 100 మంది అభిమానులు సైతం ప్రమాణపత్రంపై సంతకం చేశారు.